బైపోలార్ డిజార్డర్ అనేది ఒక మానసిక రోగం. బై అంటే రెండు అని, పోల్స్ అంటే రెండు ధృవాలు, అంటే వీళ్ళు రెండు ధృవాలుగా బిహేవ్ చేస్తారనమాట. అంటే ఒకసారి ఫుల్ హైపర్ యాక్టివ్లో ఉంటారు, దాన్ని మ్యానియాక్ అంటారు అనమాట. మ్యానియాక్ అంటే ఒక రకమైన పిచ్చి లాంటిది అనమాట. డిప్రెషన్లో ఉంటారనమాట. రెండు ధృవాలుగా వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే టైప్ 1 బైపోలార్ డిజార్డర్, టైప్ 2 బైపోలార్ డిజార్డర్ అనమాట. ఈ టైప్ 1 టైప్ 2 డిజార్డర్లో టైప్ 1 అనేది బాగా హై లెవెల్లో ఉంటారు వీళ్ళు, టైప్ 2 అనేది కొంచెం లో లెవెల్లో ఉంటారు. ఈ మ్యానియాక్, డిప్రెషన్ ఈ రెండు కలిసి ఉన్న పేషెంట్స్ని మనం బైపోలార్ డిజార్డర్గా గుర్తించాలన్నమాట. ఇప్పుడు ఈ బైపోలార్ డిజార్డర్లో ఈ మ్యానియాక్, డిప్రెషన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యానియాక్ అంటే ఎలా ఉంటారు అని అంటే పేషెంట్స్ వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు, ఓవర్ఫ్లో స్పీచ్ ఉంటుందన్నమాట. ప్లస్ గ్రాండియాసిటీ అంటారు అనమాట. అంటే ఒక అహం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గ్రాండియాసిటీ బిహేవియర్ అంటే ఎట్లుంటుందంటే నన్ను మించిన వాడు లేడు, నేనే తోపు, వేరే వాళ్ళని ఎవరినైనా ఫర్ సపోజ్ పొగిడారు అనుకోండి, వాడికి అంత సీన్ లేదు, వాడికంటే నేనే చాలా గొప్ప ఫీలింగ్స్ లో వాళ్ళు ఉంటారు అనమాట. దాన్ని గ్రాండియాసిటీ ఫీలింగ్ అంటారు. అన్నిటికీ నేనే హెడ్. ఈ మ్యానియాక్స్ వ్యక్తులు వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఒక గోల్ ఫోకస్డ్ ఉంటుంది అనమాట. అంటే నేను ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే, ఇంటి పని అయినా సరే, వర్క్ పరంగా అయినా సరే ఒక గోల్ పెట్టుకుంటారు. ఆ గోల్ ని వాళ్ళు అచీవ్ అవ్వడానికి ఎంత దూరమైనా వెళ్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక ప్లెజరబుల్ యాక్టివిటీస్, అంటే వాళ్ళ ఆనందం కోసము వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారనమాట. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ను కూడా వాళ్ళు భరించాల్సిందే. అంతే ఒక పెయిన్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ను కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనమాట. ఒక కొండ దగ్గరికి వెళ్ళారు, అరే అక్కడ కొండ దగ్గరికి అక్కడ వెళ్ళొద్దు, అక్కడ నుంచి లోయలో పడిపోతావు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు అనమాట. వాళ్ళ మ్యానియాక్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారనమాట. వాళ్ళకి అహం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళని మ్యానియాక్స్ అంటారు. ఇప్పుడు ఇంక నెక్స్ట్ డిప్రెషన్ ఎపిసోడ్స్ అనమాట. వీళ్ళు డిప్రెషన్ ఎపిసోడ్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే మూడీగా ఉండడము, ఇంట్రెస్ట్ లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, లేకపోతే అతిగా నిద్రపోవడము, సరిగా తినకపోవడము, లేకపోతే ఎక్కువ తినడము, ఈ రెండు రకాలుగా కూడా ఉంటుందన్నమాట. ప్లస్ ఏ పని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఫీల్ అవుతారు అనమాట. మూడ్ చాలా చాలా చిన్నగా ఉండడము, అంటే మూడ్ లేకపోవడము, నా జీవితం ఇంతే, ఒక హోప్లెస్నెస్, నేను ఈ జీవితానికి ఇక పనికిరాను, నేను ఒక వర్తీ క్యాండిడేట్ని కాదు, ఒక పని మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో వెళ్తే వాళ్ళు సూసైడల్ టెండెన్సీస్ కూడా వెళ్తారనమాట. ఈ మ్యానియాక్, ఈ డిప్రెషన్, ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ వీళ్ళకి ఒకే పేషెంట్లో వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళు కొంచెంసేపటికి చాలా చాలా మంచిగా కనిపిస్తారు, కొంచెంసేపటికి చాలా మూడీగా వెళ్ళిపోతారు అనమాట. ఈ పని చేస్తానని చెప్పేస్తారు. కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళకి అరే ఈ పని నా వల్ల కావట్లేదు. ఈ రెండు ఉండడం వల్ల వాళ్ళని బైపోలార్ డిజార్డర్ అంటారు. కొన్నిసార్లు చాలా మంచిగా కనిపిస్తారు, కొంచెం ఎలివేటెడ్ మూడ్లో కనిపిస్తారు, కొన్నిసార్లు వాళ్ళు చాలా డిప్రెస్డ్ మూడ్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండు ఉండడం దాన్ని మనం బైపోలార్ డిజార్డర్, రెండు ధృవాలుగా ఉన్న వ్యక్తిలాగా మనకి కనిపిస్తారనమాట. ఇది ఒక మానసిక రోగం అనమాట. వీళ్ళని ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు చేయించుకోవాలి. లేదు అని అంటే మాత్రము వీళ్ళు ఈ మ్యానియాక్ ఎపిసోడ్ కానీ డిప్రెషన్ ఎపిసోడ్లో కానీ రెండు ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ మూడ్ డిస్టర్బెన్సెస్, మూడ్ హై మూడ్, లో మూడ్లో ఉన్నప్పుడు హస్బెండ్కి వచ్చింది అనుకోండి వాళ్ళ భార్య ఎఫెక్ట్ అవుతుంది, భార్యకి వచ్చింది అనుకోండి హస్బెండ్ ఎఫెక్ట్ అవుతారు, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఈ ప్రేమ, అనురాగాలు అనేది వాళ్ళ ఫ్యామిలీలో చాలా చాలా మిస్ అవుతుంది అనమాట. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఉందండి. ఈ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా పేషెంట్స్ తీసుకోవాలి.